ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఉమ్మడి కుటుంబం ప్రభుత్వంలో తొలి కౌన్సిలింగ్ సమావేశం జరిగింది. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు 10 మంది టీడీపీ కౌన్సిలర్తో కౌన్సిల్ సమావేశంకు హాజరయ్యారు. హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూపొందించిన తొలి ఎజెండాలో వైసీపీ 2 కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన అజెండా ఆమోదం. గడిచిన 3 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లతో సరిదిద్దుకొని ఆగిపోయిన పురా ప్రజల ఆకాంక్షను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నెరవేర్చుదాం అంటూ పిలుపునిచ్చారు. ప్రజల యొక్క ఆశీస్సులు, అందరి కృషి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది. ఏదేమైనా రాజకీయాల్లో ప్రజా తీర్పు శిరసా వహిస్తూ ప్రజల మ్యాండేట్ మనం నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ నాయకత్వంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ నాయకులు నవ్యాన నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ సహకారంతో అన్నిటికీ మించి ముఖ్యంగా హిందూపూర్ ప్రజలు వరుసగా 3వసారి హ్యాట్రిక్ అందించినటువంటి మా నందమూరి బాలకృష్ణ గారు, మనందరి ప్రియతమ శాసనసభ్యులు బాలకృష్ణ గారికి, ఎంపీ పీకే పార్థసారథి గారికి, అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన అందరికీ కూడా మీ అందరి తరఫున గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సందర్భాన్ని బట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అయితే మేము ఒకటి ఈ కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు బలరాం రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా స్వీకరించదగినవి. రాజకీయం అనేది ఈ నెల 4వ తేదీన ముగిసింది. ఎందుకంటే ఎన్నికల వరకు మనం కొట్లాడుకోవడం, మా పార్టీ మీ పార్టీ అనడం, మా పార్టీ అధికారాలను మా ప్రయత్నం, మీ పార్టీ అధికారాలను మీ ప్రయత్నం, ఈ ప్రయత్నాలు చేస్తుంటారు. మరి గెలిపోవటంలో సహజంగానే ఉంటాయి. మరి గెలిచినప్పుడు హుందాగాను, ఓడిపోయినప్పుడు విమర్శాత్మకంగా ఉండు, దాన్ని అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా నందమూరి బాలకృష్ణ గారి తరఫున అందరికీ కూడా ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహిస్తూ 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. కాబట్టి హిందూపురానికి కావాల్సిన అన్నీ కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సహకారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు త్వరలో నెరవేరుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కౌన్సిల్కి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మొదటిగా రేపే 1వ తేదీన మన అవ్వాతాతల పెన్షన్ని 4,000 పెంచుతూ 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు మొదలవుతుంది. ఇది ఒక శుభపరిణామాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాం. ఒక సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు రెండు కూడా కలిసి చేసే దాంట్లో మేము ముందుంటాం. మీరు కౌన్సిల్ కూడా విజ్ఞప్తి ఏమంటే గడిచిన కాలాన్ని మనం గుర్తు చేసుకొని గడిచిన కాలంలో జరిగిన పొరపాట్లు మనం సర్దిద్దుకుంటూ హిందూపురానికి కావాల్సినటువంటి అభివృద్ధికి మీ సంపూర్ణ సహకారం అందించండి. ఇక్కడ పార్టీ కానీ లేకుంటే అక్కడ ఉండకూడదని మా శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే అభివృద్ధి గురించి సూచనలు ఇస్తారో, ఎక్కడైతే అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తారో ఆ సూచనల సలహాలు తప్పకుండా స్వీకరించబడతాయి. తప్పకుండా అన్ని వాళ్ళు కూడా అభివృద్ధి చేసే విధంగా అందులో భాగంగానే మొట్టమొదటిగా గతంలో ప్రభుత్వానికి 66 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదనలు పంపి ఒక 10% పూర్తి మరి టెండర్ దశలో ఉండేవి కానీ ఆ తర్వాత టెండర్ దశకు పోయి కూడా వర్క్ ఆర్డర్ లేకుండా అవన్నీ కూడా తీసేదాని కోసం కూడా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. బహుశా తప్పకుండా గతంలో ఉన్నటువంటి 66 కోట్ల రూపాయల నిధులు కూడా వాపసు తీసుకొచ్చే ప్రయత్నం ఆల్రెడీ మొదలైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కౌన్సిల్ తెలియజేస్తూ, అవే కాదు ఎటువంటి నిధులైనా కానీ ఎక్కడైనా కానీ పని చేసుకోవాలి సంతా బాలేబాబు ఉంది. కాబట్టి ఇందులో ఏమాత్రం అనుమానం పడక్కర్లేదు, ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. తప్పకుండా మీరు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని అవినీతి లేనటువంటి కౌన్సిల్ తీసుకురావాలా. ఎక్కడ అవినీతి కావలేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం. ఇక్కడ విమర్శలకు కావలేకుండా సూచనలు సలహాలు ఇచ్చి ఆ పూర్తి సమయాన్ని ప్రజా సమస్యలపైన పెట్టి ఇప్పటికైనా గడిచిన 3 కాలంలో మనం ఏమైతే కోల్పోయినామో ఇంకా 1.5 సంవత్సర కాలం ముందే అన్ని వాళ్ళు అభివృద్ధి జరుపుకుంటాం. హిందూపురాన్ని కూడా అభివృద్ధి పరుచుకుంటాం. కాలయాపనతో రాజకీయ విమర్శలతో కాలయాపన చేస్తే ప్రయోజనం లేదు.
కాబట్టి ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది. కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. మీరు ఏవైనా సూచన సలహాలు ఇవ్వండి అభివృద్ధి కోసం. తప్పకుండా దాన్ని తప్పకుండా స్వీకరిస్తూ మీకు అందరికీ గౌరవిస్తూ విలువిస్తూ హిందూపురం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తప్పకుండా హిందూపురాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం.